హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో వంకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వంకాయ టమాటా కూర ఎలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూర ఎప్పుడు వండినా కూడా ఉదయం వండితే సాయంత్రానికి స్మెల్ వస్తుంది కదా. ఈ ప్రాసెస్లో చేశారంటే సాయంత్రానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చుక్క వాటర్ పోయకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట ముందు కొన్ని పచ్చనిపప్పు కూడా నానబెట్టుకోవాలి. వంకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని నానబెట్టుకున్న పచ్చనిపప్పు కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలు జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని వంకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోయకుండా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా 50% ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పైన మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించామంటే వాటర్ పోయకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కూర. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. ఇలా చుక్క వాటర్ పోయకుండా పర్ఫెక్ట్గా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాయంత్రానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.